guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more haul video. Yes, actually బాకులో మేమేం పెద్దగా కొనలేదు, తీసుకున్న కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాము. బికాస్ ఆబ్వియస్లీ ఎవ్రీ ట్రిప్ తర్వాత హాల్ వీడియో, బడ్జెట్ వీడియో ఇస్ మ్యాండేటరీ కాబట్టి సో డెఫినెట్ గా బడ్జెట్ వీడియో కూడా చేస్తాను. ఈసారి చాలా తక్కువ బడ్జెట్ అయిందనమాట మాకు వెళ్ళి రావడానికి కూడా. సో అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్నేషనల్ గా ఎవరైనా మనకు బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్, బడ్జెట్ లో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను నేను మీకు డెఫినెట్ గా. సో ప్రస్తుతానికి అయితే అక్కడ నేను చాలా తక్కువ ఐటమ్స్ తీసుకున్నాను అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ నేను ఆబ్వియస్లీ మిక్స్ చేసి చూపిస్తున్నాను, అంటే ఒక 2 హాల్ వీడియోస్ ఒకటే దాంట్లోనే చూపిస్తున్నాను అనమాట. డ్రెస్సెస్ ప్లస్ మేము బాకులో తీసుకునేటివి. మన దర్శన్వి 1-2 ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సార్ దగ్గర నుండే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సరే చూపి వాళ్ళే చెప్తారు కదా ఎవరు ఎక్కువ ఉన్నాయో. సర్లే ఓకే. నాదైతే ఫస్ట్ స్నీకర్ షూస్ తీసుకున్నా. ఎస్, చూడ్డానికి చాలా బాగున్నాయి గైస్. బై ద వే దర్శన్ ఏమేం ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తున్నాడో అవన్నీ కూడా నేనే సెలెక్ట్ చేసిన అనమాట, అందుకే అంత బాగున్నాయి. క్రెడిట్ మొత్తం నాకే, ఓకేనా? వేసుకునేది మాత్రమే దర్శన్ గైస్, ఓకే? దాన్ని మళ్ళీ నేనే నీట్ గా క్లీన్ చేస్తా గైస్. అసలు అట్లా చూపించేది చూడండి, క్లోజ్అప్ లో చూపియాలి దర్శన్. ఏందే అసలు చెప్పేకైనా ఉండాలి కొంచెమైనా, నువ్వు క్లీన్ చేసి నాకు ఇస్తావా? ఊరికే నేను నా షూస్ అసలు కొన్నప్పటి నుండి ఒకసారి కూడా క్లీన్ చేసుకోవాలా. అది నీట్ గా ఉండాలా. యా, స్కెచర్స్ షూస్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. చూసిన వెంటనే లుక్ వైజ్ అంతా బాగున్నాయి. ప్లస్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఏంటంటే ఏ డ్రెస్ లోకైనా చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. వైట్ విత్ బేజా? ఇది కొంచెం బేజ్, ఏదో మాస్ పైన కలర్ ఒకటి వస్తుంది చూడండి, అది ఇక్కడ ఉందన్నమాట. అంటే బాగుంది, చూడడానికి బాగుంది. కొత్తదే కానీ ఇది చాలా మంచి పేస్టల్ టోన్ లో ఉండే, అదేదో గ్రే కలర్ కానీ సిల్వర్ కలర్ టోన్ అని. సరే గైస్, బేజ్ ఫ్యామిలీలో ఒక కలర్ ముందర ప్యాచ్ వర్క్ వేసినారు, మిగతా షూ అంటే అది అట్లా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్. చాలా బాగున్నాయి గైస్ షూస్ అయితే, వెరీ ట్రెండీ, బ్లాక్ అండ్ వైట్ అన్నిట్లోకి సెట్ అవుతాయి అని చెప్పేసి నేనే తీసుకోమన్నాను. దీస్ ఆర్ లుకింగ్ సో గుడ్ ఆన్ దర్శన్. బ్లాక్ కంప్లీట్ మ్యాట్ బ్లాక్ చూసిన వెంటనే స్కూల్ కి వేసుకుంటే షూస్ లాగా ఉంది. చిన్నప్పుడు స్కూల్ యూనిఫామ్ లకి షూస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే గైస్, మొత్తం బ్లాక్ ఉండేటివి. అవి ఏం తీసుకోవాలి చెప్పండి? తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నేను న్యూ బ్యాలెన్స్ షూస్ తీసుకున్నా. వెల్కమ్ టు న్యూ బ్యాలెన్స్ ఫ్యామిలీ గైస్. న్యూ బ్యాలెన్స్ బ్రాండ్ ఏంటంటే ఒకసారి మీకు కంఫర్టబుల్ గా అలవాటు అయిపోతే చాలా బాగుంటుంది. ప్లస్ మళ్ళీ వేరే బ్రాండ్స్ ఓకే అనిపిస్తుంది. కానీ న్యూ బ్యాలెన్స్ తర్వాత అంటే న్యూ బ్యాలెన్స్ స్కెచర్స్ రెండు కంపేర్ చేసి చూస్తే నేను ఏది ఒకటి పిక్ చేసుకోలేను అనమాట. ఎందుకంటే 2 బ్రాండ్స్ నాకు చాలా కంఫర్టబుల్, మిగతావన్నీ కూడా ఓకే, బట్ ఈ 2 బ్రాండ్స్ నాకు చాలా ఇష్టం కంఫర్ట్ వైజ్ ఎస్పెషలీ. అండ్ మేము తీసుకున్న ప్రోడక్ట్స్ లో ఏదైనా మనకి ఇండియాలో అవైలబుల్ లో ఉంటే లింక్స్ ఏమైనా దొరికితే నేను డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తాను. ఐఎమ్ షూర్ పర్ఫ్యూమ్స్ అయితే దొరుకుతాయని చెప్పేసి. సో ఇప్పుడు దర్శన్వి 2 షూస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న షూస్ చూపిస్తా. స్కెచర్స్. సో స్కెచర్స్ లో ఇంతకు ముందు ఒకటి ఉంది, న్యూ బ్యాలెన్స్ నాకు ఆల్రెడీ 2-3 పేర్స్ ఉన్నాయన్నమాట, అందుకే నేను తీసుకోలేదు. ఇది స్కెచర్స్ లో నా సెకండ్ పేర్. కలర్ అయితే చాలా బాగుంది, పేస్టల్ కలర్ ప్లస్ బ్లూ కదా. నా దగ్గర ఇట్లాంటి కలర్ కాంబినేషన్ అంతా లేదు. అండ్ ట్రిప్ లోనే యూజ్ చేసేసా. నాకేంటంటే ఏదన్నా నేను ప్రోడక్ట్ తీసుకుంటే అది ట్రిప్ లో యూజ్ చేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే బాగా ఫొటోస్ అంతా చాలా మంచిగా కనిపిస్తుంది కదా, అక్కడ కాకుండా ఇంకెక్కడ వాడతాం. ఏది దర్శన్ 2 వాడలేదు గైజ్, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడతా అన్నాడు. సరే అని చెప్పేసి నేనైతే అక్కడే వాడేసిన, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత షూస్ ఎక్కువ వేసుకోను. ఓకే దర్శన్, నెక్స్ట్ మై పర్ఫ్యూమ్. చాలా రోజుల తర్వాత టామ్ ఫోర్డ్ కోసము వెతికి తీసుకున్నా. టామ్ ఫోర్డ్ మెటాలిక్ గైజ్, ఇండియాలో వెతికితే ఆఫ్లైన్ స్టోర్స్ లో ఒక్క దగ్గర అవైలబుల్ లో లేదు. మీరు కావాలంటే వెతకండి. ఆన్లైన్ లో నాకు తెలిసి వేరే దాంట్లో ఎక్కడ ఉందేమో తెలీదు, కానీ అన్ని చోట్ల సోల్డ్ అవుట్. మేము బాకులో కూడా చాలా ప్లేసెస్ లో అడిగాము. బాకులో కాదు, ఆల్మోస్ట్ నేను లాస్ట్ ట్రిప్ లో కూడా చూసిన. పారిస్ కి అంతా వెళ్ళినప్పుడు అంటే ఓన్లీ ఇది మెటాలిక్ అనేది మాత్రమే స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. ఎస్, ఓపెన్ చేసి చూపి. నాకు కూడా చాలా ఫేవరెట్ అండి ఇది. దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, ఓకేనా? ఇది తీసుకున్నాడు దర్శన్, ఏంటి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో తీసుకున్నాడు అనమాట. సో ఎయిర్పోర్ట్ లో తీసుకున్నప్పుడు బాకు ఆబ్వియస్లీ వాళ్ళ కరెన్సీ ఏముంటది చెప్పండి, మన్నట్టు ఉంటుంది. ఓకేనా? సో మన్నట్టు ఉంటే 250 సంథింగ్ మన్నట్టు, ఏదో మన్నట్టు కాదు 250 అని ఉంది గైస్. పక్కన ఏం సింబల్ ఉందో మేము చూడలేదు. యాజ్ యూజువల్ గా ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ సింబలే వేసింటారు కదా అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయినాం. బిల్లింగ్ దగ్గరకు వచ్చినాము, కార్డ్ ఇచ్చినాము, వచ్చేసినాం. బిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు చెక్ చేసుకోలేదు, తర్వాత చెక్ చేస్తే 20,000 కట్ అయింది. సో మేము కూడా చూసుకోవాలి.
బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ యూరో ఉందన్నమాట. సో ఆ యూరోని చూసుకోలేదు. అంటే మనం పర్ఫ్యూమ్ కి ఎందుకు ఇదే పర్ఫ్యూమ్ కావాలంటున్నాను తెలియదు కానీ ఈ పర్ఫ్యూమ్ కి నాకు 20,000 పడింది. 20,000 పడింది, నాకు బాగా గుర్తుంది. ప్లస్ నేను ఇది ఫస్ట్ చిన్న సైజ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు 10,000 పడింది. ఆబ్వియస్లీ పెద్ద సైజ్ ఇంకా 20,000 ఉంటుంది కదా, ఆ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోలేదు అనమాట. 250 అంటే ఇంకా 10,000 కదా అనుకొని మేము కూడా అనుకున్నాం. ఆ యూరోస్ లో వచ్చిన తర్వాత 20,000 నేను చాలా దూరం వెళ్ళిన తర్వాత చూస్తున్నాను, ఇదేంటి 20,000 కట్ అయింది, దర్శన్ ఒకసారి చెక్ చేయంటే 20,000 కట్ అయిపోయింది అనమాట ఒకేసారి. అప్పుడు మేము క్యాష్ కౌంటర్ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళాం, ఏంటి 20,000 అంటే అది మన్నట్లో కాదు, మేము యూరోస్ లో వేసినాము అన్నారనమాట. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఇంకొకటి జూయి పర్ఫ్యూమ్. నాదా, ఇటు ఇచ్చి నాదే అన్నావు కదా, ఇంకా నీ రూమ్ లో పెట్టుకోకూడదు. జార్జియో అర్మానీ గైస్, జార్జియో అర్మానీ చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎలాట్. సో ఎలాట్ అనే దాంట్లో అన్నమాట, వెరీ ప్లెజెంట్, చాలా చాలా మైల్డ్ ఉంటుంది. అండ్ స్మెల్ అంతా కూడా నాకు చాలా చాలా నచ్చింది. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వేసుకోవచ్చు. పర్ఫ్యూమ్స్ ఇవి ఎన్ని తీసుకున్నాడో అన్ని నేను సెలెక్ట్ చేసిందే గైస్. పర్ఫ్యూమ్స్ లో నాకు చాలా మంచి టేస్ట్. నిజం చెప్పు దర్శన్, ఇదైతే యూరోప్ లో చూసిండేది కానీ నాకు కూడా నచ్చింది అనేసి మనకు అక్కడ దొరకలేదు. యూరోప్ లో కూడా నేనే కదా చూసిండేది నువ్వే. పర్ఫ్యూమ్స్ లో నాకు మంచి సెలెక్షన్ ఉంది గైస్. సో ఇఫ్ యూ ట్రస్ట్ మీ, పర్ఫ్యూమ్స్ లో మీరు డెఫినెట్లీ నన్ను నమ్మచ్చు. ఉండు, ఈ పర్ఫ్యూమ్ ఎంత పడింది? ఇట్ ఈస్ 15 డిస్కౌంట్ ఉండింది దీని మీద, 10% డిస్కౌంట్ ఉంది. అంటే మనకి 14,000 చేంజ్ ఏమో పడింది గైస్. ప్లస్ మనకు కొంచెం ట్యాక్స్ రీఫండ్ కూడా వస్తుంది కాబట్టి ఐ థింక్ అరౌండ్ 13,000 అట్లా పడినట్టుంది. వెరీ వెరీ ట్యాక్స్ రీఫండ్ అయిన తర్వాత ఓకే, అరౌండ్ 15,000 గైస్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్. ఇది కూడా నా సెలెక్షనే. నేను చాలా రోజుల నుండి తీసుకుందాం అనుకుంటున్నా. అది నా వల్ల వచ్చేసింది బయటికి. మిస్ డియోర్ గైస్. సో మిస్ డియోర్ పర్ఫ్యూమ్, ఇది కూడా నాకు ఇవ్వడం లేదు గైస్. అమ్మాయిలు అన్ని తీసుకోపోయి పక్కన బెడ్రూమ్ లో పెట్టుకుంటాను, ఏమన్నా అంటే ఇద్దరం వాడదాం అంటారండి. ఇదేం న్యాయం అసలు? యాక్చువల్ గా అయితే ఫ్రేగ్రెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుందంటే, ఇన్ఫాక్ట్ జార్జియో అర్మానీ కూడా అంతే. నేను ఇప్పుడు వేసుకున్నా కదా, నెక్స్ట్ డే వరకు మీరు ఇట్లా స్నిఫ్ చేస్తే ఆ ప్లెజెంట్ స్మెల్ అనేది మీకు తగులుతూ ఉంటుంది అనమాట. సో మిస్ డియోర్ ప్యాకింగ్, ఐ జస్ట్ లవ్ ఇట్. ప్యాకింగ్ వైజ్ అవ్వచ్చు, 90 ml అంట ఇది. 90 ml, 100 కూడా కాదు, 90 ml మాత్రమే గైస్. అండ్ 18,000 చేంజ్ పడింది, నాకు బాగా గుర్తుంది దీని ప్రైస్. అండ్ దీనికంటే బిగ్గర్ సైజ్ అయితే లేదు, ఇదే ఫైనల్ సైజ్. 50 ml అట్లా ఉండింది అనమాట ఒకటి. సో 50 ml తర్వాత 90 ml లాస్ట్. ఆ 10 ml కూడా తగ్గించేసినారు. ఇది జస్ట్ ఒక్క స్ప్రే చేసింటే ఎంత బాగా వస్తుంది కదా. అండ్ లాస్ట్లీ వీ హ్యావ్ దిస్ వన్ గెస్ బ్యాగ్ అన్నమాట. యాక్చువల్లీ నేను అక్కడికి ఒక్క బ్యాగ్ కూడా తీసుకోకూడదు అనే వెళ్ళాను. ఒకవేళ తీసుకున్నా కూడా ఇంకొకటి ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నానండి, ఆ బ్యాగ్ తీసుకున్నాం అనుకున్నాను. చాలా మెంబర్స్ వేసుకున్నారు కూడా. డోంట్ టెల్ ఇప్పుడే చెప్పదు, ఏదో ఇయర్ ఎండ్ లో వీలైతే తీసుకుంటాను. బట్ ప్రస్తుతానికి అయితే ఐ గాట్ దిస్ గెస్ బ్యాగ్. ఇది ఐ థింక్ 12,000 ఎంత పడింది? ఇది 13,000 అట్లా పడింది అనమాట. వెరీ స్పేషియస్, వెరీ నైస్, చాలా చాలా బాగుంది. అండ్ ఇలా కూడా వేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లాగా, లేదు అంటే ఆబ్వియస్లీ క్రాస్ బాడీ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది డెఫినెట్ గా ఐ థింక్ ఇండియాలో అయితే అవైలబుల్ లో ఉంటుంది అనుకుంటా. అక్కడైతే మనకు తక్కువ పడిందేమో, ఇక్కడ ఎంత ఉందో గానీ చూడాలి. ఐ థింక్ ఎందుకంటే బాకులో నేను ప్రైజెస్ చెక్ చేసినాను గైస్. ఇండియన్ ప్రైజెస్ కి బాకు ప్రైజెస్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనకి ఇండియాలో ఎంత అయితే పడుతున్నాయో, షూస్ అవ్వచ్చు, షూస్ ప్రైస్ చెప్పలేదు గైస్ నేను. న్యూ బ్యాలెన్స్ దర్శన్ వచ్చేసి ఇది 18,500. ఓకే, 18,500. అండ్ స్కెచర్స్ వచ్చేసి 16,500. నాదైతే 12,000 గైస్ షూస్. నావి స్కెచర్స్ 12,000 అనమాట. సో ఇక్కడతో బాకు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నా పర్సనల్ షాపింగ్, బికాస్ ఐ లవ్ షాపింగ్. అండ్ నైట్ డ్రెస్సెస్ కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. సో బ్యాగ్ లింక్ అవన్నీ వీలైతే నేను డెఫినెట్గా ఇస్తాను అనమాట. సో నైట్ డ్రెస్సెస్ ఈ మధ్య నాకు ఇట్లా ఫ్లోరల్వి వేయాలని చాలా ఆశగా ఉంటే ఫ్లోరల్వి పెట్టుకున్నాను అనమాట. చాలా అస్థెటిక్ గా బాగుంటాయని చెప్పేసి ఫ్లోరల్ ప్యాంట్స్. అండ్ ఇది చూడడానికి చాలా చాలా క్లాసీగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ వేసుకున్నప్పుడు కూడా ఇంతే క్లాసీగా ఉంటుందని అనుకుంటున్నాను. లుక్ అట్ దిస్ నాడాస్ కాబట్టి ఇట్ విల్ బీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇంకొక నైట్ డ్రెస్ కూడా తీసుకున్నాను గైస్. నేను పజామా సెట్సే కొంటాను, నేను సపరేట్ పీసెస్ అయితే ఎప్పుడు కొనను అనమాట. సో ఐ లవ్ వేరింగ్ పజామా సెట్స్, టాప్ టు బాటమ్ ఒకటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. పక్కన దర్శన్ ఏమో నా పర్సన్ గెలుపుతానే ఉన్నాడు గైస్. చూస్తున్నా. ఇది ఇంకొకటి. లుక్ ఎంత బాగుంది కదా, ముందర ఇట్లుంది, వెనకలు చూడండి గైస్. ఇక్కడ నేనే కాఫీ కప్ లో కాఫీ తాగుతాను నేను. బాగుంది కదా.
చీ చొమాటో తుడిచినావా నువ్వు దీనికి? చీ దర్శన్ కొత్తది ఇంకా. పర్లేదులే, Guys, నేనే చాలా కదా. బాగుంది. నేను కూడా స్టార్ కాబట్టి మొత్తం స్టార్ ఉండే ప్యాంట్స్, బాటమ్స్, ఇదేంటి టాప్స్ అన్ని తీసుకున్నాను. Pajamas. యా, చాలా క్యూట్ గా కనిపిస్తుంది కదా. దర్శన్ ప్లీజ్ దర్శన్ అట్లా చేయొద్దు. ఓకే తుడిచలేదులే, ఈ దర్శన్ ఇట్లా చేస్తా ఉంటాడు. నేను ఒక పని చేస్తా, దర్శన్ ని రూమ్ లో నుండి బయటికి గెంటేసి నేను మిగతావన్నీ కంటిన్యూ చేస్తా. ఓకే గో. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. యా గో, యు ఆర్ స్వెట్టింగ్ ఎ లాట్. ఏసీలో కూర్చోపో. ఐ హావ్ టు. ఓకే, ఇదే నేను చూపించిన నైట్ డ్రెస్. చాలా చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ గైజ్. అంటే చాలా లైట్ వెయిట్ మెటీరియల్ ప్లస్ సమ్మర్కి అయితే చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది. దిస్ ఇస్ సో క్యూట్ అండ్ బ్యాక్ ఇట్లుంది, గర్ల్ హోల్డింగ్ ఏ కప్. సో దాంట్లో అయితే నేను కాఫీ అనే ఇమాజిన్ చేసుకుంటున్నాను. బాటమ్స్ కూడా వెరీ వెరీ కంఫర్టబుల్ ఉన్నాయి. దిస్ ఈస్ లుకింగ్ వెరీ క్యూట్. ఇప్పుడు ఎలాగో మేము ఊరికి బయలుదేరుతాం కాసేపట్లో. ఐ థింక్ ఐ వేర్ ఇది వేసుకొని వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత వేర్ చేస్తా. ఓకేనా గైజ్, ఇది ఇంకొక నైట్ డ్రెస్. అసలు ఇది నైట్ డ్రెస్ లాగా అనిపించట్లేదు, లిటరలీ ఒక షార్ట్ టాప్ కుర్తీ లాగా ఉంది. ఎంత బాగుంది తెలుసా. ఈవెన్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. నాకు చాలా నచ్చింది గైజ్. లిటరలీ ఇట్లే ఒక బెల్ట్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఎంత స్లీక్ అండ్ క్లాసీగా కనిపిస్తుందో. మల్టీవేలో యూజ్ చేయొచ్చు దీన్ని డెఫినెట్గా. అండ్ ఒక్కటే రకమైన బోరింగ్ నైట్ డ్రెస్సెస్ మీకు వేసుకొని ఏమైనా బోర్ కొడుతూ ఉంటే ఐ థింక్ యూ కెన్ ట్రై సంథింగ్ డిఫరెంట్ లైక్ దిస్. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఇది చాలా నచ్చుతుంది. ప్రింట్ క్వాలిటీ నేను పెట్టుకున్నాను ఈ మధ్య, కొంచెం ఫ్లోరల్ పెద్ద పెద్ద పూలు వచ్చినట్టు ట్రై చేస్తున్నాను కదా. సో పెట్టుకునేటప్పుడు ఆలోచించాను అనమాట, బట్ వేసుకున్నప్పుడు మాత్రం ఐ థింక్ ఐ నీడ్ టు ఎక్స్పెరిమెంట్ మోర్ విత్ సచ్ టైప్ ఆఫ్ ప్రింట్స్. సో దిస్ ఈస్ లుకింగ్ సో క్యూట్. ఇది నెక్స్ట్ డ్రెస్. ఇట్లాంటిది నా దగ్గర పింక్ కలర్లో ఉండింది ఇంతకు ముందు, ఐ థింక్ 2 years బ్యాక్. సో దాంట్లోనే బ్లూ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మధ్య చెప్పాను కదా, ఐఎమ్ లవింగ్ బ్లూ అండ్ వైట్ కలర్స్, చాలా సాఫ్ట్గా ఉండేటివి. సో దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ టూ ప్రిటీ గైజ్. అసలు చాలా బాగుంది. వేసుకున్నప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ బికాస్ సమ్మర్స్ కదా, మరి ఎక్కువ ఏమంటారు చాలా హెవీగా ఉండేటివి, వెల్వెటీ టెక్స్చర్ ఉండేటివి అయితే అస్సలు వేసుకోలేము. కైండ్ ఆఫ్ లెనిన్, కాటన్, ఇట్లా లైట్ వెయిటెడ్ నెట్ డ్రెస్సెస్ అయితే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా అంతే, చాలా సాఫ్ట్ ఉంది. ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ వెరీ వెరీ సాఫ్ట్ నెట్. సో డెఫినెట్గా ఎవరికైనా బాగా నచ్చుతుంది. అండ్ లెంత్ కూడా ఐ థింక్ దిస్ ఇస్ ప్రాపర్. అంటే మరి నీ లెంత్ అబో లేకుండా, నీ లెంత్ కంటే కిందికి ఉంది, యాంకిల్ లెంత్ కంటే కొంచెం పైకి ఉంది అనమాట. దిస్ ఇస్ లుకింగ్ సో గుడ్. అండ్ నేను ప్రోడక్ట్స్ తీసుకునేటివన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను గైజ్ లింక్స్. వాటిని చెక్అవుట్ చేసి మీకు డైరెక్ట్గా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అని తెలిసిపోతుంది. సో దట్ మీ సైజుకి తగినట్టు మీరు పర్చేస్ చేయొచ్చు. ఐ స్టిల్ హ్యావ్ 3 outfits. సో ఆ 3 outfits కూడా వేసుకుంటా. హోప్ఫుల్లీ అవి కూడా ఇంతే సక్సెస్ఫుల్గా ఉండాలి. ఇది నెక్స్ట్ కుర్తీ సెట్ గైస్. ఇది కూడా చాలా బ్రీదబుల్గా, చాలా కంఫర్టబుల్గా ఉంది. కంప్లీట్లీ కాటన్ ఇది. సో పైన మొత్తం మనకి ఇట్లా అనార్కలి మోడల్ వస్తుంది అండ్ కింద మనకు మ్యాచింగ్ ప్యాంట్స్ కూడా వస్తాయి, విచ్ ఇస్ సో క్యూట్. సో నాకు బేసిక్గా కుర్తీ సెట్స్ అంటే చాలా ఇష్టం. మొత్తం దుప్పటాతో పాటు సెట్ అంతా అట్లా వార్డ్రోబ్లో ఉన్నప్పుడు తీసి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇంట్లో వేసుకోవడానికి కూడా దిస్ ఇస్ వెరీ నైస్. ఆఫీస్ గోయింగ్ పీపుల్, లేదంటే నార్మల్గా బయటకి ఎక్కడికైనా కుర్తీ సెట్స్ చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటే రెగ్యులర్ బేసిస్లో వేసుకోవడానికి ఐ థింక్ దిస్ ఇస్ లుకింగ్ వెరీ డీసెంట్. అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. మంచి బ్రిక్ రెడ్ కలర్ అండ్ వైట్ కూడా అక్కడక్కడ మిక్స్ అయింది. అండ్ ప్రింట్ అంతా కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది. అండ్ ప్రైజెస్ కూడా నేను ఎక్కువ పెట్టి ప్రైజెస్ ఏవి తీసుకోలేదన్నమాట. అన్ని నార్మల్ ఏమంటారు మోడరేట్ ప్రైజెస్లోనే తీసుకున్నాను. సో దట్ కొంచెం మనకు బడ్జెట్లో వస్తాయి, ప్లస్ మనం వేసేదానికి కూడా సెట్ అయిపోతుంది. అండ్ క్వాలిటీ కూడా ఆబ్వియస్లీ బాగుండాలా. సో క్వాలిటీ ఇది బాగుంది, కాటన్ కాబట్టి డబుల్ ప్లస్ ఈ వెదర్కి. దిస్ ఇస్ ద నెక్స్ట్ అవుట్ఫిట్ గైస్. ఒక మంచి ఫ్లోరల్ టైప్లో ఉండే సాఫ్ట్ గౌన్ బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ చూడ్డానికి అంతా కూడా చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ 500 or 600 అంతే. సో ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. ప్రింట్ ఐ రియలీ లవ్ ద ప్రింట్. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా, సో చాలా ఎలివేటెడ్గా కనిపిస్తోంది. అండ్ ఇది చూడ్డానికి మాత్రం అసలు 500-600 దానిలాగా లేదు. నిజంగానే అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ అట్లా పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఐ రియలీ లవ్ ఇట్ గైస్. టెక్స్చర్ మొత్తం సాఫ్ట్గా ఉంది, ఎక్కువ హెవీ వెయిట్ లేదు. అండ్ లెంత్ కూడా నాకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట. సో యా, ఐ రియలీ లైక్ ఇట్. డెఫినెట్గా ఇదైతే తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్స్, వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. ఇంకొకే ఒక డ్రెస్ ఉంది గైస్, అండ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద బికాజ్ స్లీవ్స్ మోడల్ అదంతా నాకు నచ్చింది. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇదే లాస్ట్ అవుట్ఫిట్. యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ చాలా చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ దీనికి స్లీవ్స్ ఇట్లా వచ్చినాయి అనమాట, బోత్ ద సైడ్స్, విచ్ ఇస్ లుకింగ్ సో క్యూట్. చూడండి, జస్ట్
టాప్ వేసుకున్నా కూడా ఎంత మంచిగా ఉందో. ఇది కుర్తీ సెట్ అనమాట. మనకు దుప్పట్టా చూసుకుంటే మొత్తం ఇట్లా ఫ్లోరల్ రోజెస్తో వచ్చింది, విచ్ ఇస్ లుకింగ్ యాక్చువల్లీ క్యూట్. ప్యాంట్ నేను మీకు చూపించాలని చెప్పేసి వేసుకోలేదు. సో పైన అంతా నార్మల్ బ్లాక్ సాలిడే ఉంటుంది. కింద చూడండి హౌ క్యూట్. మన దర్శన్ అటు ఇటు తిరుగుతున్నాడు, పట్టించుకోద్దండి గైస్, ఓకేనా. సో ఇక్కడ ఫుల్ నెట్తో ఇట్లా రోజ్ ప్రింట్ ఇక్కడ ఏదైతే హ్యాండ్స్కి ఇచ్చారో కింద బాటమ్కి కూడా అదే ఇచ్చారనమాట, విచ్ ఈస్ క్యూట్. సో ఇలా కనిపిస్తుంది మొత్తం సెట్ అంతా కూడా. నాకు ఈ ప్యాంట్ది అండ్ ఎస్పెషలీ హ్యాండ్స్ టైప్ అంతా చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కుర్తీస్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది కాబట్టి ఇట్స్ ఎ డబల్ ప్లస్. యా, దట్స్ ఫర్ ద హాల్ వీడియో గైస్. నాకు దొరికిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను, మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. సో దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.